హలో పికర్స్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎలా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అనమాట. బట్ దెన్ ఫస్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెట్రో స్టేషన్ గైస్. ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. ఐ హావ్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ దిస్ మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ ఎక్కడుందో తెలిస్తే కామెంట్ చేయండి కదా బ్రో. దిస్ ప్లేస్ నెవర్ గెట్స్ ఓల్డ్. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. దిస్ ఈస్ వేర్ వి యూజ్డ్ టు రివైజ్ ఫర్ అవర్ ఎగ్జామ్స్ జస్ట్ మినిట్స్ బిఫోర్. అండ్ ఆఫ్టర్ లివింగ్ దోస్ స్వీట్ డేస్ బ్యాక్, నేను ఈ డాకీ గాడు ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2లో మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే, ట్రైన్ ఎగ్జాక్ట్‌లీ ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ప్రకారం 5 నిమిషాలు లేట్ వచ్చింది. ఇది శతాబ్ది ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ టు పూణే. మనం ఎళ్తుంది ఇప్పుడు కల్బుర్గికి, గుల్బర్గా, కల్బుర్గి ఏదో ఒకటి. సో, ఇది ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ గైస్. వన్ ఆఫ్ ద ప్రీమియం, బట్ దెన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బోగీస్ ఐ గెస్. ఆ నాబ్స్ చూసారా, పుచుక్ పుచుక్ నాబ్స్, అది ఎందుకున్నాయో దానికే తెలవాల. రిక్లైనర్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఈ లోపల ఈ అంకుల్ లడ్డు కావాలా నాయనా అన్నట్లు ఒక వాటర్ బాటిల్ చేతిలో పెట్టిండు. అంటే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గదా! ఏమాత్రం స్పీడ్‌గా ఎళ్తుందో అని జెప్పి బయటికెళ్ళి చెక్ జేసినా అనమాట. ఈ లోపల మనకి స్నాక్స్ తెచ్చిచ్చారు. అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ గదా! ఇవన్నీ ఫ్రీ. టికెట్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. టీ కిట్ అంట, చిక్కీ అంట, కెచప్ అంట, ఈ పాస్ ఏందో, ఆ చాక్లేట్ ఏందో, ఇంకోటి ఇచ్చిర్రు, అది శాండ్‌విచ్. అది శాండ్‌విచ్ లాంటి శాండ్‌విచ్ కానీ శాండ్‌విచ్ కాదు. అది తినంగానే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది లిటరల్లీ మైదా ముద్ద అనమాట. ఆ మైదా ముద్దలో ఏదో లోపల పెట్టారు. ఒక బైట్ తిన్న తర్వాత అస్సలు నచ్చలేదు. కెచప్ ఏసుకొని ట్రై చేశా. అసలే నచ్చలేదు. పక్కకు పడేసి బాదాం తిన్నాననమాట ఈ లోపల. బాదాం బావుండే. ఇగో ఇదే శాండ్‌విచ్. అస్సలు బాలేదు. క్యారెట్లు తురిమి దాంట్లో పెట్టిర్రనమాట అంతే. ఏం టేస్ట్ లేదు. సప్పుడు కాకుండా తిని ఓ ఈ చాయ్ తాగిన. ఇది గూడా వాటర్ టీ. చూసారు గదా! ఎంత నీళ్ళగా ఉందో. లిటరల్లీ చాయ్ పానీ అంటారు గదా! అది చాయ్, ఇది పానీ అంతే. देखते देखते शाम हो गया. ನನಗೆ ಕಲಬುರ್ಗಿ ಬರ್ತೀನಿ. Look at that view guys. Such a great welcome I got from this nature. And this is one of my most favorite and most beautiful places I have ever visited. Hope you like this video. Please like and subscribe.